300 సంవత్సరాల పురాతనమైన అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. కాటేరమ్మ ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలోని హోస్కోటెలోని కంబలిపురాలో ఉంది. ఈ ఆలయం సుమారు 300 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. శక్తిపీఠంగా పరిగణించబడే కాటేరమ్మ దేవతకు ఈ ఆలయం అంకితం చేయబడింది. కాటేరమ్మ దేవి ఒక శక్తిపీఠం మరియు దుర్గాదేవి అవతారంగా పరిగణించబడుతుంది. కాటేరమ్మ ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఆలయంలోని అమ్మవారి ముఖం. అమ్మవారు అద్భుతమైన తేజస్సుతో నయనానందకరంగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో సతీదేవి పాదాలు పడ్డాయి అని చెప్తారు. అందుకే ఈ ఆలయాన్ని కాటేరమ్మ ఆలయం అని పిలుస్తారు. కాటేరమ్మ నమ్ముకున్న వాళ్లకు అండగా ఉంటూ దుష్ట సంహారం చేసే దేవతగా కొలుస్తారు. తమిళనాడులో కాటేరి అమ్మన్గా, కర్ణాటకలో కాటేరమ్మగా ఆలయాల్లో కొలువై ఈ అమ్మ పూజలందుకుంటోంది. కలియుగంలో రోగాలను నయం చేసేందుకు వెలిసిన దేవతగా కూడా ఈ అమ్మవారిని పూజిస్తారు. కొన్ని చోట్ల గ్రామదేవతగా, మరికొన్ని చోట్ల కులదేవతగా కూడా ఈ అమ్మవారిని పూజిస్తున్నారు భక్తులు. కాటేరమ్మను శక్తివంతమైన దేవతగా కొలుస్తారు మరియు కొబ్బరికాయలు కట్టడం, అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వల్ల భక్తుల యొక్క కోరికలు తీరతాయని ఇక్కడి వారి విశ్వాసం. ఈ దేవాలయం పెద్ద మర్రి చెట్టుకు ప్రసిద్ధి కాంచింది. ఈ మర్రి చెట్టు దగ్గర పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు. 300 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ భారీ మర్రి చెట్టులో గ్రామదేవత కాటేరమ్మ కొలువై ఉంటుందని ఇక్కడి గ్రామస్తుల విశ్వాసం. శివరాత్రి తర్వాత వచ్చే తొలి అమావాస్య రోజున ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తొలగిపోతాయనేది ఇక్కడి వారి విశ్వాసం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పురాణం ప్రకారం అడవి దగ్గర పశువులు మేపుతున్న కాపరికి ఒక చెట్టు నుంచి మిరిమిట్లు గొలిపే కాంతిని చూశాడు. ఆశ్చర్యంతో అతను సంఘటనా స్థలానికి చేరుకొని అమ్మవారి విగ్రహాన్ని కనుగొన్నారు. ఈ వార్త గ్రామస్తులకు తెలుపగా వారు ఆ విగ్రహాన్ని అమ్మవారి శక్తి అవతారంగా నమ్మి పూజలు చేయడం ప్రారంభించారు. శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజున వేలాది మంది చెట్టు వద్దకు వచ్చి పూజలను చేస్తారు. కొబ్బరికాయను మర్రి చెట్టుకు కట్టి 108 ప్రదక్షిణలు చేస్తారు. కష్టాలు తీర్చి ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటారు. ఇలా అర్ధరాత్రి వరకు కూడా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయానికి బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం బెంగళూరుకు 33 కిలోమీటర్ల దూరంలో, హోస్కోటేకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 300 సంవత్సరాల పురాతనమైన అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.